మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. వరద బాధితులను ఆదుకునేందుకు ప్రజా పంపిణీకి సంబంధించినటువంటి మంత్రి, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ రంగంలో దిగారు. ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు వరద ప్రాంత బాధితులను ఆదుకునేందుకు అన్ని రకాల సహాయక చర్యలు చేపడుతుంది. ప్రతి ఒక్కరికి నిత్యావసర సరుకులు పంపిణీ చేసేలాగా చర్యలు చేపడుతుంది. ప్రధానంగా గొల్లపూడి ప్రాంతంలో ఉన్నటువంటి పౌర సరఫరాల శాఖకు సంబంధించినటువంటి గౌడన్లో ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క కుటుంబానికి ఉల్లిపాయలతో పాటు ఇతర సరుకులు అందించేటువంటి ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ప్రతి ఒక్కరికి సుమారుగా 5 కేజీలకు సంబంధించినటువంటి ఉల్లిపాయల ప్యాకెట్ తయారు చేశారు. ప్రతి ఇంటింటికి పంపిణీ చేసేటువంటి ప్రక్రియ అయితే కొనసాగుతుంది. దీంతోపాటు కందిబ్యాళ్ళు సంబంధించినటువంటి ప్యాకెట్స్ కూడా పెట్టినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ప్రతి కుటుంబానికి 1 కేజీ కందిబ్యాలను అందించేటువంటి ప్రక్రియ చేస్తున్నారు. మరోవైపు ఈ ఉల్లిగడ్డలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కరి ప్యాకింగ్ చేసేందుకు అన్ని వర్గాలకు సంబంధించినటువంటి మహిళలతో పాటు ప్రధానంగా పొదుపు సంఘాలకు సంబంధించిన వారంతా కూడా రంగంలో దిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మనతో ఈ పప్పు కందిబ్యాలలు సంబంధించి ఒక్కొక్క కుటుంబానికి 1 కేజీ కందిబ్యాళ్ళు అందించేటువంటి ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఈ ప్రక్రియ ప్రతి ఒక్కరికి కూడా ప్యాకెట్లు చేసి ఇంటింటికి సరఫరా చేసేటువంటి ప్రక్రియ పెద్ద ఎత్తున కొనసాగేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. వచ్చారు ఈ యొక్క ప్రక్రియ కంకిపాడు మండలం అండి. కంకిపాడు మండలం మేము డ్వాక్రా గ్రూప్ సభ్యులం అండి. మా పైన సార్ వాళ్ళు చెప్తే ఇట్లా ప్యాకింగ్ చేయాలి అని అంటే మా గ్రామం కొంచెం సేఫ్గా ఉంది కాబట్టి వచ్చి మేము చేస్తాం. గ్రూప్ ఎంతమంది వచ్చారు? మా గ్రూపు మా కంకిపాడు మండలం నుంచి 120 దాకా వచ్చాం సార్. మరోవైపు మనతో మాట్లాడడానికి మంత్రి గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఎలాంటి సహాయక చర్యలు చేపడుతున్నారు? ఎలాంటి ప్రక్రియ కొనసాగుతుంది? ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితి ఎలా ఉంది? ఏమండి, ఈరోజు మేము అనుకుంది 80,000 కుటుంబాలకి నిత్యావసర సరుకులు, బియ్యం పంపిణీ చేయాలనే ఉద్దేశంతో 76 వార్డుల్లో ఉదయం నుంచి ప్రారంభించాం. దాదాపు వేల సంఖ్యలో అందరూ కూడా పాల్గొని అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. ఖచ్చితంగా మా టార్గెట్ మేము రీచ్ అవుతాం. రేపు పండగ పూట అయినా కూడా రేపు కూడా పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. దాని ఆదేశాల మేరకు ఖచ్చితంగా అందరూ సమాయుక్తమై ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా చేస్తున్నారు. ఏదో విధంగా ఆదుకుని వాళ్ళు పడిన నష్టానికి, కష్టాలకి కొంతవరకు వెసులుబాటు కల్పించే విధంగా 100% పౌర సరఫరాల శాఖ నుంచి ప్రతి ఒక్కరు దీంట్లో పాల్గొన్నారు. నిజంగా చెప్పాలంటే పోలీస్ శాఖ, రెవెన్యూ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది, మార్కెటింగ్ శాఖ అందరూ కూడా మనస్ఫూర్తిగా చేశారు. ఎంతోమంది డ్వాక్రా మహిళలు ఈరోజు వచ్చి మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమంలో ఏదో మన వంతు మనం చేసి కొంచెం ఆదుకోవాలనే ఆలోచనతోటి సమాజానికి ఉపయోగపడే విధంగా దేశం గురించి, ప్రజల గురించి ఆలోచించినప్పుడు మన బాధ్యతను ఇంకా గౌరవంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. సార్, బిఆర్టీఎస్ రోడ్లో కొన్ని కిలోమీటర్ల మేర మనకి నిత్యావసర సరుకుల పంపిణీకి సిద్ధంగా అయిపోయినటువంటి పరిస్థితి. ఒక్కొక్క కుటుంబానికి ఎలాంటి కిట్ అందిస్తున్నారు? 25 కిలోలు బియ్యం, 1 కిలో కందిపప్పు, కిలో పంచదార, కిలో వంట నూనె, 2 కిలోల ఉల్లిపాయలు, 2 కిలోల బంగాళదుంపలు కలిపి ప్రతి కుటుంబానికి అందించే విధంగా డోర్ స్టెప్ డెలివరీ చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు కోరారు. ఆ విధంగానే వాళ్ళకి ఇంటింటికి వెళ్ళి సరఫరా చేసేటట్టు చేస్తున్నాం. అనేక మంది దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు. చాలా పెద్ద లాజిస్టిక్ ఎక్సర్సైజ్. 400 లారీలు, 300 ట్రాక్టర్లు, 1200 వ్యాన్లు, ఇంతమంది డ్వాక్రా మహిళలు, వీళ్ళందరూ పొదుపు సంఘాల నుంచి వచ్చారు, సర్ప్ నుంచి. వీళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఒక చక్కటి కార్యక్రమం చేస్తున్నాం. మా వంతు మేము అహర్నిశలు కృషి చేసి ప్రజలకి కొంతవరకు ఏదైతే ఇబ్బంది కలిగిందో మేము తగ్గించే విధంగా ఒక ప్రయత్నం చేస్తున్నాం. సార్, చాలా ప్రాంతాల్లో వరద ప్రవాహం తగ్గింది, కానీ కాలువలు తలపించేలాగా వీధులు తలపిస్తున్నాయి. అలాంటి ప్రాంతాలకు ఎలా సరఫరా చేయాలి? అంటే ఇవన్నీ ఆక్రమణలు గురైపోయినాయండి. డ్రైన్స్ లేవు. ఎంతవరకు మనం తగ్గించగలిగితే ఈ వరద నీరు తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నాం. బుడమేరు 3వ బ్రీచ్ కూడా సాయంత్రానికల్లా ఫిల్అప్ చేస్తాం. ఆర్మీ కూడా వచ్చింది. ప్రజలకు నేను కోరేది ఏంటంటే దయచేసి ఇప్పటి నుంచైనా మనం మన పట్టణాల్లో ఈ ఎంక్రోచ్మెంట్ జరగకుండా చూసుకోవాలి, లేకపోతే అన్ని చోట్ల ఇబ్బందులు కుదురుతాయి. ఇక్కడ వచ్చినటువంటి మహిళలంతా కూడా స్వచ్ఛందంగా వచ్చారా, లేకపోతే ఇక్కడ గవర్నమెంట్ భలే ఉన్నారు? అడగండి మీరు. అందరూ స్వచ్ఛందంగా వచ్చారు, అందరూ మనస్ఫూర్తిగా చేస్తున్నారు. ఒక అద్భుతమైన కార్యక్రమం జరుగుతుంది, ఎక్కడ ఇబ్బంది లేదు. ఎక్కడ సంస్థల ఇన్వాల్వ్మెంట్ ఉందా సార్ మొత్తం ఈ ప్రజా పంపిణీలో సంబంధించిన దాతలు ఎవరు? చాలా అద్భుతంగా చేస్తున్నారు, చాలా అద్భుతంగా. మార్నింగ్ ప్రధానంగా మొత్తం దాతలంతా కూడా ముందుకొచ్చి పంపిణీ చేసేటువంటి కార్యక్రమం అయితే కొనసాగుతుంది. పెద్ద ఎత్తున కూడా ఇక్కడ పంపిణీ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మహిళలు స్వచ్ఛందంగా పొదుపు గ్రూపులకు సంబంధించిన వాళ్ళు, సెల్ఫ్కి సంబంధించినటువంటి వారంతా కూడా రంగంలోకి దిగిపోయి పంపిణీకి చేసేందుకు ఇక్కడ వచ్చినటువంటి ఉల్లిగడ్డలతో పాటు వంట సరుకులకు సంబంధించినటువంటి నిత్యావసర సరుకులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ప్యాకింగ్ చేసేటువంటి కార్యక్రమాలు కొనసాగుతుంది. మరోవైపు సిద్ధార్థ కళాశాలలో 5 కిట్లో
పండ్లు పాలతో పాటు బిస్కెట్ ప్యాకెట్లు గ్లూకోజ్ ప్యాకెట్లకు సంబంధించినటువంటి కిట్స్ తయారవుతున్నాయి. మరోవైపు గొల్లపూడిలో ఉన్నటువంటి గోడౌన్స్లో కూడా ఇలా పూర్తిగా చేసేటువంటి మనతో మాట్లాడడానికి జేసీ గారు ఉన్నారు. మేడం చెప్పండి, ఎలాంటి సహాయక చర్యలు చేపడుతున్నాయి, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఎలా ఉంది మేడం? ఏం పరిస్థితి? ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి ఏంటి? నేను చెప్తానులే, ఒక నిమిషం. మరోవైపు స్వచ్ఛంద సంస్థలు కూడా పాల్గొనే పొదుపు సంఘాలు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మేము గన్నవరం మండలం అండి. ఎంతమంది వచ్చారు? మేము 50 మెంబర్స్ వరకు వచ్చాం. మార్నింగ్ నుంచి రైట్. ఉదయం నుంచి కూడా సహాయక చర్యలు చేపట్టేందుకు సుదూర ప్రాంతాల నుంచి సెర్ఫ్కు సంబంధించినటువంటి మహిళలు, పొదుపు సంబంధించిన మహిళలంతా కూడా రంగంలోకి దిగిపోయినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ప్రజా పంపిణీ, నిత్యావసర సరుకులు పంపిణీ చేసేందుకు పెద్ద ఎత్తున సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. ప్రభుత్వం ఆ రకంగా ముమ్మరంగా సహాయక చర్యలు ఏర్పాటు చేసేటువంటి ఆ భాగంలో ఉండేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తున్నాం, వందల మంది పెద్ద ఎత్తున కూడా ఈ గోడౌన్లో ఏర్పాట్లు చేసేటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. మరోవైపు బంగాళాదుంపలు, అదేవిధంగా ఉల్లిగడ్డలకు సంబంధించినటువంటి ఈ ప్యాకెట్స్ కూడా పంపిణీ చేస్తున్నారు. ఏమో ఒక ప్యాకెట్లో ఎన్ని కేజీలు చెప్తున్నారు? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? 2 కేజీలు వేస్తున్నారండి. ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? మేము పెన్మాక నుంచి వచ్చామండి. పొదుపు సంఘాల ఏంటంటే డోక్రా గ్రూప్ తరఫు నుంచి వచ్చాం. స్వచ్ఛంగా చేస్తున్నారా? వచ్చాము, వాళ్ళు పిలిచారు, వచ్చాము అంతే. హెల్ప్ చేయడానికి రండి అని అన్నారు. మా యానిమేటర్ చెప్పారు, వచ్చామండి. మేము మొత్తం 30 మంది వచ్చాము. మేము వచ్చి కూడా 3 గంటలు 4 గంటలు అవుతుంది సార్. కూడా సహాయక చర్యలు చేస్తున్నారు, ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం పెద్ద ఎత్తున ప్యాకింగ్ ఏర్పాటు చేసేటువంటి ప్రక్రియ అయితే కొనసాగుతుంది. పెద్ద ఎత్తున కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి నిత్యావసర సరుకులు అందించి వాళ్ళ ఆకలి దప్పికలు తీర్చే ఆ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. మరోవైపు పొదుపు గ్రూపులు పెద్ద ఎత్తున ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇంకోవైపు ప్యాకెట్స్ కూడా రెడీ అవుతూ ఉన్నాయి. ఇక్కడ ఒక కిట్టు సంబంధించి పంపిణీ చేసేందుకు పంచదారతో పాటు ఇతర ఇవన్నీ కూడా ఏర్పాటు చేసేటువంటి ప్రక్రియ అయితే కొనసాగుతుంది. చెప్పండి అమ్మా, ఒక ప్యాకెట్లో ఏమేమి కిట్ ఇస్తూ ఉన్నారు? బంగాళదుంపలు, ఉల్లిపాయలు, కేజీ కందిపప్పు, కేజీ పంచదార ప్యాకింగ్ చేస్తున్నాం. ప్యాకెట్లో 5 రకాల 2 కేజీలు బంగాళదుంపలు, 2 కేజీలు ఉల్లిపాయలు, కేజీ కందిపప్పు, కేజీ పంచదార. ఎన్ని ప్యాకెట్లు మేము 3000 ప్యాకింగ్ దాకా చేసామండి. వచ్చారు మీరు? మేము మంగళగిరి నవలూరు గ్రామం, ఉదయమే వచ్చాం. మేము ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మాది మంగళగిరి మండలం నవలూరు గ్రామం అండి. ఉదయం 7 గంటలకు వచ్చామండి. అంటే మేము డ్వాక్రా సంఘాల నుంచి వచ్చాం, మా పీడీ గారు చెప్పారని వచ్చామండి ఉదయం. ఇక్కడ మేము ఏమైతే చేయాలో బంగాళదుంప ప్యాకింగ్ చేస్తున్నాము, ఉల్లిపాయ ప్యాకింగ్ చేస్తున్నాము, కందిపప్పు ఏం ప్యాకింగ్ అయ్యే వచ్చినాయి. ఇవన్నీ కలిపి మళ్ళీ ఒక సంచిలో వేసేసి ప్యాక్ చేస్తున్నామండి. కుటుంబానికి ఇచ్చేందుకు అన్ని రకాల బంగాళదుంపలు, అదేవిధంగా ఉల్లిగడ్డ, చక్కెర ప్యాకెట్లు, దీంతోపాటు కందిబేడలకు సంబంధించిన 1 కేజీ పంపిణీ చేస్తున్నారు. మనతో మాట్లాడడానికి మరికొందరు. చెప్పండి సార్, ఏమేమి ఒక కిట్కి సంబంధించి ఏర్పాటు చేస్తున్నారు? ఎప్పటి నుంచి సార్? దాదాపు మొన్న ఫ్లడ్ వచ్చిన కాడ నుంచి మొత్తం కూడా ఇవన్నీ కూడా ప్యాకింగ్ చేస్తున్నాం సార్. మాకు పీడీ గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం, అలాగే గౌరవ ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఏంటంటే ప్రతి మెంబర్కి కూడా ప్యాకెట్ మొత్తం కూడా వెళ్ళాలి. కాబట్టి మనకి పంచదార ఒకటి, తర్వాత ఉల్లిపాయలు ఒకటి, అలాగే ఆలుగడ్డలు, అలాగే పామాయిలు, తర్వాత కందిపప్పు అండి. నిత్యావసర ఏవైతే ఉన్నాయో అవి మొత్తం కూడా ముందు అర్జెంటుగా వారికి పంపించవలసిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు తెలియజేసిన దాని ప్రకారం మా డ్వాక్రా సంబంధాలు ఎవరైతే ఉన్నారో మొత్తం దాదాపు షిఫ్ట్ వైజ్గా, అంటే మార్నింగ్ 6 కాడ నుంచి తర్వాత మళ్ళీ ఈవినింగ్ కూడా మళ్ళీ జరుగుతుంది సార్. మళ్ళీ ఇప్పుడు రెండో షిఫ్ట్ అండి. ఈ 2వ షిఫ్ట్లో కూడా రావడం జరిగింది సార్. వాళ్ళకి ఈ షిఫ్ట్ వైజ్గా మాట్లాడటం జరుగుతుంది సార్. ప్రతిరోజు ఎన్ని షిఫ్ట్లు ఏర్పాటు చేస్తున్నారు? ఎన్ని ప్యాకెట్స్ సార్? ఒక రోజుకి వచ్చేటప్పుడు కనీసం ఎట్లేదా 4 లక్షల ప్యాకింగ్ జరుగుతుంది సార్ ఒక రోజుకి వచ్చాక. ఇప్పుడు ఈ రోజు వరకు జరిగిన ప్యాకింగ్ వచ్చాక 6 లక్షలు జరిగిందండి. ఇంకా జరుగుతూనే ఉంది సార్ ఇంకా ప్యాకింగ్. ఎంతమంది స్వచ్ఛందంగా వీళ్ళందరూ కూడా మొత్తం పొదుపు గ్రూప్లో దాదాపు ఒక 5 లక్షల వరకు మొత్తం కూడా పొదుపు గ్రూప్లో వచ్చారు సార్. మొత్తం కూడా అందరూ కూడా ఇక్కడే ఉన్నారు. వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చారు. మేము వరద బాధితులకు సహాయం చేయాలి, మా వంతు సహాయం ఏంటంటే ఈ ప్యాకింగ్ చేయడం మాకు అవకాశం కల్పించాను. ఎందుకని వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా రావడం జరిగింది సార్. గొల్లపూడితో పాటు ఇతర ప్రాంతాలు సార్ గొల్లపూడి సెంటర్లో మొత్తం ప్యాకింగ్ జరుగుతుంది సార్. మన ఇందిరాగాంధీ స్టేడియంలో వచ్చాక మనకి ఫుడ్ ప్యాకింగ్ అక్కడ జరుగుతుంది సార్. కొంత మనకు నిత్యావసరాలకు సంబంధించిన ప్యాకింగ్ మొత్తం ఇక్కడ జరుగుతుంది సార్. మొత్తానికైతే సుమారుగా 4 లక్షల మందికి సంబంధించినటువంటి కిట్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇవన్నీ పనులు చేసేందుకు స్వచ్ఛందంగా సెర్ఫ్తో పాటు పొదుపు సంఘాల మహిళలు ఈ ప్రాంతానికి వచ్చారు. తమ యొక్క వరద ప్రాంత బాధితులకి సహాయం చేయాలి, తమ వంతుగా వాళ్ళకి పంపిణీ చేసేలాగా పొదుపు మహిళలు స్వచ్ఛందంగా పాల్గొంటూ ప్యాకెట్స్ తయారు చేస్తూ ఎప్పటికప్పుడు
వరద ప్రాంత బాధితులకి పంపించేందుకు సిద్ధం చేసేటువంటి ప్రక్రియ అయితే కొనసాగుతుంది. మరోవైపు ప్రభుత్వం అన్ని రకాల సహాయక చర్యలు చేపడుతుంది. వరద ప్రవాహంలో ఉన్న వారందరినీ కూడా ఇప్పటికే బయటికి తీసుకొచ్చి వాళ్ళకి సహాయక చర్యలు చేపట్టారు. మరోవైపు ఎక్కడ ఇబ్బంది రాకుండా నిత్యావసరకులు పంపిణీ చేసేటువంటి ప్రక్రియ వస్తుంది. రేపటి రోజున వినాయక చవితి ఉండడంతో ప్రభుత్వం కూడా చాలా ఫాస్ట్గా ప్రతి ఒక్కరు కూడా బాధలు ఉన్నప్పటికీ వరద ప్రభావితం ఉన్నప్పటికీ కాస్తంత రేపు పండగ జరుపుకునేలాగా అన్ని రకాల సహాయక చర్యలు చేపడుతున్న నిత్యావసర సరుకులు పంపిణీ చేసేటువంటి పరిస్థితి కొనసాగుతుందని మంత్రి చెప్పేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ విజయ్తో హుస్సేన్ RTV గొల్లపూడి నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.